వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా చల్పించారు. రాజధాని నగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదు మేరకు నలంద నగర్కు హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఈ క్రమంలో హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలను అడ్డంగా మహిళలు కూర్చొని ఆర్పడుతున్నారు. ఇక తమ పట్టా భూముల్లో తాము నిర్మాణం చేసుకున్నామని పట్టాదారులు వాదించారు. హైదరాగూర విలేజ్ సర్వే నంబర్ 16లో 1000 గజాల పార్కు స్థలం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు నడుమ ప్రహరీలు కూల్చివేశారు. ఎలాంటి నోటీస్ లేకుండా కూల్చివేతలు చేపట్టడం సరికాదని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులు కొరడా జల్పించారు. రాజేంద్ర నగర్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. పార్కు స్థలం కబ్జా చేశారంటూ నలంద నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు మేరకు నలంద నగర్కు హైడ్రా అధికారులు చేరుకున్నారు. ఇక క్రమంలో హైడ్రా అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. జేసీబీ వాహనాలకు అడ్డంగా మహిళలు పడుకున్నారు. తమ పట్టా భూముల్లో తమ నిర్మాణం చేసుకున్నామని పట్టాదారులు వాదించారు. ఐదరుగూడ విలేజ్ సర్వే నంబరు 16లో 1000 గజాల స్థలం పార్కు స్థలం కబ్జా చేసి ప్రహరీ నిర్మించారని హైడ్రా అధికారులు చెబుతున్నారు. భారీగా పోలీస్ బందోబస్తు నడుమ ప్రహరీని కూల్చివేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలో చేపట్టడం సరికాదని పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే ఏం ఆర్డర్ వచ్చిందంట మాకు తెలియదు. ఆర్డర్ కానీ మాది ఎకరా 4 గుంటల పొలం చూపించి ఏది వచ్చినా తీసుకోమంటున్నాం సార్. మేము పొలం ఇది ఆస్తుల పెద్దల నాడు నుంచి వచ్చిన ఆస్తి. ఇది ఇవాళ మేము కొన్నది కాదు. ఇవాళ అది చేసిన అత్తమ్మ పెద్దల నుంచి వచ్చిన ఆస్తి. ఏమైనా సరే ఇవాళ అది నేను ఇవాళ గులగొట్టనికే జేసీబీ తెచ్చిరుగా. జేసీబీ కింద వండనికే సిద్ధమున్నా. నన్ను ఏడికి తీసుకుపోయినా నేను పోతా, లేకుంటే నేను చంపకూడదా కూడా నేను దావనికే నేను సిద్ధమున్నా. గవర్నమెంట్ స్కూల్లో చదివిపిస్తుర్రు. గవర్నమెంట్ స్కూల్ మేము వేసి చదివిపించినాము. ఇవాళ మాది పొలం ఇంత జాగెట్లు వచ్చింది. ల్యాండ్ అంటే ల్యాండ్ ఉంచుకో, మా పెద్దల నుంచి వచ్చింది. ఎందుకు అమ్ముకుంటే ఈ రోపు ఈ రైతులము ఈ పొద్దు రేపు అమ్ముకుంటే మళ్ళీ పొలం దొరకదా అనేది మేము ఉంచుకున్నాము. ఉల్లంగడ్డ చిక్కుడు అన్ని చేసినాం. కన్న బాధలు పడ్డాం మేము. మాకు బలురుండే దందలు ఉండే 3 జీతగాళ్ళు ఉన్నారు. మా మొగలు కన్న బాధలు పడ్డారు. మేము కన్న కష్టం చేసి ఇవాళ ఏమైనా సరే మేము రైతులము మేము అన్ని ఎవరిదొద్దు మాకు. మాది మాకు ఉంటే మాకు అంతే సంతోషము. అందరూ అమ్ముకోరు అన్న మేము అమ్ముకోలేదు. అదే ఏం ఆర్డర్. ఇక హైదరాబాద్